నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారాయి. సిల్వర్ స్క్రీన్ పై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన ఈ జంట ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ వేదికగా విజయ్ రష్మికల వివాహం అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్పూర్ లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రష్మిక విజయ్ల పెళ్లి వేడుక కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చ్ 4న సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ ఈ రిసెప్షన్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు విజయ్ రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు కానున్నట్లు సమాచారం. కాగా విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితుడు డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్కీ కౌశల్ వంటి స్టార్స్ కూడా సందడి చేయనున్నారని సమాచారం. వీరితో పాటు విజయ్ రష్మికలతో కలిసి పనిచేసిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కార్డు ఇదేనంటూ ఓ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మా జీవితంలో అత్యంత ముఖ్యమైన పెద్ద వేడుకకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబాల ప్రేమ, ఆశీర్వాదంతో నేను, రష్మిక ఫిబ్రవరి 26న ఓ చిన్న సాంప్రదాయ వేడుక ద్వారా పెళ్లి చేసుకోబోతున్నాం. మా జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. మా ఇద్దరి ఈ ప్రయాణంలో భాగమైన మీరంతా కూడా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకొని మాకు అందమైన అనుభూతులను అందించాలని కోరుకుంటున్నామంటూ రాసి ఉన్న శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 4 బుధవారం రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ జరగబోతున్నట్లు కూడా ఈ శుభలేఖలో రాసి ఉంది. అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఈ మొత్తం కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా కొనసాగిస్తే టాలీవుడ్ లో చాలా కాలంగా గుసగుసలుగా వినిపిస్తున్న విజయ్ దేవరకొండ, రష్మికల రిలేషన్షిప్ ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందన్న టాక్ అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ లైమ్ టైమ్ కు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఇంటర్వ్యూల్లోనూ, మీడియా ప్రశ్నల్లోనూ వీరి మధ్య ఉన్న బాండింగ్ పై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం తెలిసిందే. కానీ ఇప్పుడు వరుసగా బయటకు వస్తున్న లీకులు, శుభలేఖ వైరల్ అవ్వడం, పెళ్లి డేట్స్, వేదికల వివరాలు బయటకు రావడం చూసి ఇది కేవలం రూమర్ కాదన్న అభిప్రాయం బలపడుతుంది. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ఎంపిక చేయడం, అక్కడ పూర్తి గోప్యతతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం ఈ కథనానికి మరింత బలం ఇస్తోంది. అయితే ఇంతటి చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు ఈ స్టార్ కపుల్ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం మరో మిస్టరీగా మారింది. అభిమానులు మాత్రం లవ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ కే పరిమితం చేయకుండా రియల్ లైఫ్ లోనూ హ్యాపీ ఎండింగ్ ఇవ్వబోతున్నారు అనే ఉత్కంఠతో అధికారిక కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.